హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ఒకప్పుడు వారిద్దరి మధ్య ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ నడిచింది. ఇద్దరి మధ్య పొత్తు లేదు, స్నేహం లేదు, కూటమిలో కూడా లేరు. అయినా గ్రేట్ అండర్స్టాండింగ్. ఒకరికొకరు బాగా సహకరించుకున్నారు. ఎంతగా అంటే 2019 ఎన్నికలప్పుడు అసలు వైసీపీయే అధికారంలో ఉందా అనేలా చేశారు. ఆ అండర్స్టాండింగ్ అంతా రాష్ట్రం కోసం కాదు, వారిద్దరి కోసమే. ఢిల్లీ వాళ్లకు రాజకీయాల్లో పట్టు కావాలి, ఏపీలో బలపడాలి. ఇక్కడ జగన్ గారికి మాత్రం ఆయన పనులు అయిపోవాలి. మండలి రద్దు చేస్తానన్నా ఓకే అనాలి, అమరావతి లేదన్నా ఊరుకోవాలి, 3 రాజధానులని ముచ్చట పెట్టినా వినాలి. ఏం చేసినా సరే నో బ్రేక్. అదేమంటే మాకు అధికారం లేదు, అది రాష్ట్రం హక్కు, రాష్ట్రంలో అధికారం వారిది, వారిష్టం అని చిలక పలుకులు పలికారు. అప్పులు ఇష్టం వచ్చినట్లు చేసినా ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ పొరపాటున ఏమైనా అన్నా ఆ తర్వాత మరో ఢిల్లీ నేత ముందుకొచ్చి దాన్ని కాస్త సరిచేస్తారు. రూల్స్ వైలేట్ చేసినా చూసి చూడనట్లు వదిలేశారు. ఏది అడిగినా అప్పుడు టెక్నికల్గానే ఆన్సర్ ఇచ్చేవారు. అది సంగతి. అయితే ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు సీన్ వేరేగా ఉంది. ముందు విడిపోయిన ఆ తర్వాత చంద్రబాబు బీజేపీతో ప్యాచప్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్తో సహా కూటమి కట్టారు, ఘన విజయం సాధించారు. ఇప్పటికైతే 3 పార్టీలు ఐక్యంగా ముందుకు పోతున్నాయి. మరో 15 ఏళ్లు కూటమే అధికారులు అంటున్నారు. అయితే ఇటు జగన్ మాత్రం తన ప్రయత్నాలు మానుకున్నట్లు కనపట్టలేదు. ఎందుకంటే ఆయన మీద కేసులు అలాగే ఉన్నాయి. వాటి కోసమైనా బీజేపీతో మెయింటైన్ చేయక తప్పదని కామెంట్లు వస్తున్నాయి. పైగా వీక్ అయిపోయిన ఈ పరిస్థితుల్లో బీజేపీని తన వైపు తిప్పుకుంటే అటు టీడీపీ కూడా వీక్ అవుతుందనేది ఆయన అంచనా. అందుకే ఇంకా కరెక్ట్ చాటు కట్టుకథలు నడుస్తున్నాయని అంటున్నారు. అదేమీ లేదని బీజేపీ టీడీపీ అంటున్నా మరి ఇంకా ఆయనపై సిబిఐ కేసులు స్పీడప్ అవలేదేమి, ఎప్పటికి తేలుస్తారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దానికి సమాధానంగా చూసారా, ఆయన కోర్టుకు రావాల్సిందేనని సిబిఐ పిటిషన్ వేసింది అంటున్నారు. అయితే ఇవన్నీ కోర్టుల పరిధిలోనివి, దీనికి రాజకీయ బంధాలకు సంబంధం లేదని బీజేపీ నేతలు గట్టిగా చెప్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తే జగన్ ఎన్డీఏకే జైకుట్టారు. ఏ బిల్లు వచ్చినా వ్యతిరేకించట్లేదు. ఓట్ చోరీ జరిగిందని రాహుల్ అంటుంటే అక్కడ బీజేపీని అనకుండా ఏపీలో టీడీపీ ఓట్ చోరీ చేసిందని మాట్లాడుతున్నారు. అంతేగాని రాహుల్ కరెక్టా, బీజేపీ కరెక్టా అనేది మాత్రం టచ్ కూడా చేయట్లేదు. ఇంకా రాహుల్ పైనే 4 రాళ్లు వేస్తున్నారు, కానీ బీజేపీని పల్లెత్తు మాట అంటలేదు. అందుకే అందరికి మళ్ళీ డౌట్ వస్తోంది. ఈయన వన్ సైడ్ లవ్లో ఉన్నాడా, లేక అటు నుంచి కూడా ఏమైనా క్రీగంట చూపులు నడుస్తున్నాయని. అసలు వన్ సైడ్ విక్టరీ తర్వాత కూడా కూటమిని నిలదీసేలా జగన్ మాట్లాడడం వెనక ఎవరి సపోర్ట్ ఉందని కొందరు అడుగుతున్నారు. మరి కొందరేమో జగన్ నేచరే అదని, మునిగిపోతున్నా ఎదురు వాదిస్తాడని అంటున్నారు. అందుకే జగన్ బీజేపీ వైపు చూస్తున్నాడన్నది వాస్తవం. అయితే బీజేపీ మనసులో మళ్ళీ ఏమైనా చోటిస్తారనే అనుమానం కూడా ఏపీలో రెపరెపలాడుతుంది. ఎందుకంటే బీజేపీకి ఏపీలో పట్టు కావాలి. దానికోసం ఎటు నుంచి ఎటైనా చక్రం తిప్పొచ్చని కొందరు అంటున్నారు. అయినా కానీ జగన్ బలం పెరిగితే తప్ప అటువైపు చూడరని కొందరు తేల్చి చెప్తున్నారు. జగన్ బలం పెరగాలంటే కూటమి పాలనలో ఫెయిల్ అవ్వాలి. ఇప్పటివరకైతే ఆ పరిస్థితి లేదు. మరి ఏం జరుగుతోంది, దీని మీదే మనం ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు ఉన్నారు. నమస్తే సార్ ఇద్దరికి. వెల్కమ్ టు వైకే న్యూస్ సార్. ముందుగా రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. సార్, వైసీపీ నుంచి బీజేపీకి వచ్చి చాలా రోజులైంది. మొత్తం మీద కంఫర్ట్గానే ఉన్నారా, కంఫర్ట్ జోన్లో ఉన్నారా, హ్యాపీ అయినా ఇప్పటికైతే? సార్, నేను ముఖ్యంగా అప్సాన్ రాజేష్ గారికి మీకు నమస్కారం, అలాగే మీ కొత్త ఛానల్ ఏదైతే వైటూకే ఉందో దాని ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా 10 నెలలు అయింది సార్ బీజేపీలోకి వచ్చి. బీజేపీ భావజాలం అప్పుడే నరనరాన వంటపట్టింది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి స్వామ్యం కాకుండా భారత్ మాతాకి జై అనే ఏదైతే నినాదం ఉందో ఇది అనేకొంది నరాల్లోకి వెళ్ళిపోతుంది సార్ తెలియకుండా. దేశభక్తి ప్రాతిపదికన బీజేపీ యొక్క స్లోగన్ ప్రతి గోడ మీద, ఆఫీస్లో, ఇక్కడి నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా కూడా స్లోగన్ ఏంటంటే మా పార్టీది కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దీనికి అంకితం అయిపోతే తెలియకుండా కూడా బీజేపీ యొక్క భావజాలం నరాల్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ పనిలో మేము ఆల్రెడీ సక్సెస్ అవుతూ ముందుకెళ్తూ, ఈ క్రమంలో నేను నేషనల్ మీడియా ప్యానలిస్ట్ గా కూడా ఆల్రెడీ పదవిని పొందాను బీజేపీ. సో దీనివల్ల నాకు గుర్తింపునివ్వడం జరిగింది పార్టీ నుంచి. పార్టీ కమిటెడ్ గా వర్క్ చేస్తున్నాను, నా పేరు ఆల్రెడీ తీసుకుంటున్నాను పార్టీ నుంచి. పార్టీ నన్ను బాగా ప్రోత్సహిస్తుంది కూడా. ఇకపోతే మీరు ఇప్పుడు ఏదైతే ఇంట్రోలో చెప్పారో, ఇంట్రోలో చెప్పిన దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఎన్డీఏ పరిపాలన.
ఎన్డీఏ పరిపాలన ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు సార్, మొత్తం ఉన్నది 29 రాష్ట్రాలు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటే మిగతా వాటిల్లో 20 రాష్ట్రాల్లో బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. మరి 20 రాష్ట్రాలు పాండిచేరితో కలుపుకుంటే సపోర్ట్ బీజేపీది ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దాంట్లో 16 రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ అధికారంలో ఉంది. మనం ఒక ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఒక తెలంగాణ ఇవన్నీ ఒక్కొక్క చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోయినాయి సార్. మరి చిన్న చిన్న రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద రాష్ట్రాల వరకు అత్యధిక ఎంపీలు ఉన్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, మొన్న జరిగిన కూటమి విజయం బీహార్ది కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పొత్తులతో కావచ్చు, నేరుగా కావచ్చు, బీజేపీ యొక్క భావజాలం, మోడీ గారి యొక్క చరిష్మా దేశం అంతా కూడా మారుమవుతుంది. ముఖ్యంగా దేశభక్తి ప్రాతిపదికన దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డ బీజేపీ ఏదైతే విధానాన్ని రూపొందించుకుని ముందడుగు వేస్తుందో, ముఖ్యంగా ఏదైతే మన మిలిటరీ సామర్థ్యం మరి ఆయుధ సంపత్తిని పెంచడం, ఆర్థికంగా మనం ఈరోజు భారతదేశాన్ని ఇప్పటికే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టడం, 2027 ఆఖరులోగా ప్రపంచంలోనే 3వ స్థానంలో ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని ఎదిగే విధంగా రూపొందిస్తూ ఉండడం, అనేక కారణాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేయడం కానీ, రామ జన్మభూమిలో ఆ మందిరాన్ని నిర్మించడం అయితే 500 ఏళ్ల కళ, అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా అన్వాంటెడ్ రోహింగ్యాల లాంటి వాళ్ళని ఈ దేశం దాటించడం అయితే, ఇకపోతే ఈ రాష్ట్రాలు రాజకీయాలు ఇవన్నీ వీటితో పోల్చుకుంటే చాలా చిన్నవి సార్. కానీ ఇవి కూడా ప్రాధాన్యత సంతరించుకున్నప్పుడే రాజ్యాధికారం సాధిస్తాం, ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి వస్తాం. ఎత్తులు పొత్తులు అనేది ఎన్డీఏ చాలా నిబద్ధతతో బీజేపీ నడుపుతుంది. ఒక్కసారి అలయన్స్ పార్ట్నర్లను కూడా బీజేపీ ఏ రోజు వదులుకోలేదు. బీజేపీతో అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్నవాళ్ళు బీజేపీని కాదనుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి బీజేపీకి వస్తే కూడా హక్కును చేర్చుకుంది. ఏ రోజు కూడా ఏ అలయన్స్ పార్ట్నర్ ని బీజేపీ తనంత తానుగా వద్దు అని చెప్పి వదిలివేయలేదు. కూటమి నేపథ్యం ఏదైతే ఉంటుందో అక్షరాల దానికి కట్టుబడి ఉంటుంది సార్. అంతేగాని మనతో ఉన్న వాళ్ళని కాదని ఎదుటి పార్టీ వాళ్ళని ఆకర్షించేందుకు ప్రయత్నించదు. కానీ రాజకీయాల్లో ఏ రోజుకు ఆ రోజు సమీకరణాలు మారుతుంటాయి సార్. ఇప్పటికీ జగన్కి బీజేపీకి మధ్య ఏదో తెరచాటు స్నేహం మాత్రం ఉందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కేసులు ముందుకు కదలటం లేదు, వాటి గురించి ప్రస్తావన తేవటం లేదు, నత్తనడక నడుస్తున్నాయని చెప్పి కోర్టులో కూడా కొన్ని సుప్రీంకోర్టుకి వాళ్ళకి అనుగుణంగా తీర్పులు రావటం కానీ స్టేలు తెచ్చుకోవడం జరుగుతున్నప్పుడు ప్రజల్లో కానీ కొంతమంది మేధావులు కానీ అనుమానం వ్యక్తమవుతుంటుంది కదా సార్. సార్ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, కోర్టులకు సంబంధించి ఏ ఉద్దేశాలని మనం ఆపాదించకూడదు, అది చట్టపరంగా నేరం కూడా. కాకపోతే కోర్టులు తమ ప్రాతిపదికన సిబిఐ దర్యాప్తులో లేట్ జరుగుతుండొచ్చు, విధానపరమైన నిర్ణయాలు ఎక్కడ ఏం అడ్డం పడ్డా కూడా దానికి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం సరికాదు. ముఖ్యంగా అట్లా అనుకుంటే ఆ కేసులన్నీ మాతో సఖ్యతగా కానుంటే కొట్టివేసి ఉండొచ్చు, లేకపోతే ఒక కంక్లూజన్ కి తెచ్చి ఉండొచ్చు. గతంలో 5 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కటి అంశాల ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి సమర్థించినప్పుడు కూడా ఏ కేసు కొట్టివేయడం అయితే జరగలేదనేది మీరు గమనించాల్సిన విషయం. ఎందుకంటే వేటి పరిధిలో వాటిని పరిష్కారం చేసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా ఉన్న కేసుల్ని కొట్టించే ప్రయత్నం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు, ఆ రోజు ఉండి వచ్చిన వాడుగా కూడా చెప్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం దాని విషయంలో చొరవను చూపలేదు. కానీ 16,000 లోటు బడ్జెట్ తో మొదలైన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్థానం 2014లో 10,600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పోలవరానికి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ సహకారాలు అటు అమరావతికి కానీ ఇటు స్టీల్ ప్లాంట్ కి 11,640 కోట్లు ఇవ్వడం కానీ, ప్రైవేటైజ్ చేయడం లేదు అని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా విధానపరమైన బీజేపీ యొక్క లెడ్ అలయన్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా బీజేపీ ఒకటే పరిపాలించట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు 16 మంది ఎంపీలు కూడా బీజేపీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, 2 మంత్రులుగా కూడా ఉన్నారు కదా. అది కూడా మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన భాగస్వామ్యం కూడా ఉంది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సార్, జగన్ గారు వదులుకునే రకం కాదు, ఏదో రకాన బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నట్టు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్తో పరిమితమా, లేక మీరు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, ఒకప్పుడు జగన్ మనసు కూడా మీరు ఎరిగిన వాళ్ళు, ఏమైనా అలాంటివి జరుగుతున్నట్టు తెలుస్తుందా సార్ ఏమన్నా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న సమాచారం మేరకు పొత్తు ప్రతిపాదన జరిగినట్టు నాకున్న సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారిని పొత్తు పెట్టుకుని ఉంటే 20-25 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటున్నానంటే కూటమి ఉండేదే కాదు అప్పుడు, వాళ్ళ అలయన్స్ గాని ఉండి ఉంటే. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రభంజనాన్ని గమనించి బీజేపీ వ్యతిరేకత వైపు పోకుండా
చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి దన్నుగా నిలిచి కూటమి కట్టడం జరిగింది. ఉమ్, ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఉమ్, ఇప్పుడు బీహార్ లో గమనించండి, హాతీరామ్ మాంజీ లాంటి చిన్న పార్టీ, లేకపోతే నితీష్ కుమార్ గారికి తక్కువ ఎంపీలు వచ్చిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఆయనకి ఇవ్వడం, అలాగే షిండే గారికి, అజిత్ పవార్ గారికి వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకి ఇవ్వడం, ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి ఎప్పుడు కూడా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్న వాళ్ళని గౌరవిస్తుంది సార్. ఉమ్, కాకపోతే వచ్చిన ఆపర్చునిటీని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకుని ఉండొచ్చు. ఉమ్, అంతేగాని ఉన్న కూటమిలో వాళ్ళని పక్కన పెట్టి ఎదురు పక్షాన్ని దరిచేర్చుకున్న వైన ఈ రోజు వరకు లేదు. ఉమ్. కానీ ఆ రోజు అది మాత్రం బీజేపీ యొక్క నిబద్ధత. అంటే పొత్తుకైతే ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారో లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. నా ఓటు బ్యాంక్ వేరే ఉంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ నా ఓట్ బ్యాంక్, కాబట్టి గెలిచిన తర్వాత మద్దతు ఇస్తానని చెప్పినట్టు నాకున్న సమాచారం. అప్పట్లో నేను ఆ పార్టీలో ఉండేవాడిని కాబట్టి, ఓకే 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 కానీ అది ఎక్కడో- నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉండేవాడిని కాబట్టి కొంత సమాచారం ఉంది నా దగ్గర. ఉమ్, కానీ ప్రతిపాదన అటువైపు నుంచే వచ్చిందని, ఉమ్, అది హైయెస్ట్ లెవెల్ నుంచి వచ్చిందని, కానీ దాన్ని గెలిచిన తర్వాత ఎంపీలని మద్దతుగా ఎన్డీఏకి ఇస్తానే కానీ ఓటు బ్యాంక్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుందని సవినయంగా చెప్పి వచ్చానని చెప్పి బయట అంతరంగికులతో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నాకు ఇంటర్నల్ సమాచారం ఆ రోజు. రైట్ రైట్. ఇక రాజేష్ గారు విన్నారు కదా, రవిచంద్రారెడ్డి గారు క్లారిటీ ఇచ్చేశారు, ఏమంటారు సార్ మీరు? అంటే ముందుగా సోదరులు రవిచంద్రారెడ్డి గారు, అలాగే వైకే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీల అనుబంధం ఈ 2024 ఎన్నికల్లోనో లేదు 2014లోనో బిగినైంది కాదు. 1984 ఆగస్టు నాదెళ్ల భాస్కరరావు గారు సృష్టించిన సంక్షోభ సమయం నుంచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం నాటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, తర్వాత నరేంద్ర గారు లాంటి ఆ రోజుల్లో వీళ్ళంతా యంగ్టర్లు, పైగా చాలా అగ్రెసివ్ గా రాజకీయాలు చేయగలిగే నాయకులు, మంచి వాగ్దాడి కలిగిన నాయకులు, వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారికి అండదండలు అందించి, ముఖ్యంగా ఎమ్మెల్యేలని రాష్ట్రపతి గారి ముందు పేరేడ్ చేపించడానికి ఎన్టీ రామారావు గారు ట్రైన్ లో ఢిల్లీ తీసుకుని వెళ్తుంటే నాగపూర్ లో కాంగ్రెస్ శ్రేణులు ఎన్టీ రామారావు గారిని నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన రోజున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులకు అండగా నిలబడి కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టారు ఆ రోజున. అటువంటి స్థితి నుంచి 1984 ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 2 స్థానాలు దక్కితే ఆ రెండిట్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు కలిపి 1984లో అలయన్స్ గా పోటీ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు గెలిచారు. అంటే దేశంలో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చిన రోజు కూడా తెలుగుదేశం మద్దతుతో 1 స్థానం భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. ఆ తర్వాత 1996లో 13 రోజులకి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీని ఆ రోజు రాష్ట్రపతి వెంకటరామన్ గారు పదవి బాధ్యతలు చేపట్టమని ఆహ్వానించినా కూడా దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలవని నేపథ్యంలో వాజ్పేయి గారు స్వచ్ఛందంగా 13 రోజులకు రాజీనామా చేశారు. అదే వాజ్పేయి గారు 1998 ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆ రోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్నికల తర్వాత వాజ్పేయి గారి నాయకత్వానికి మద్దతు ప్రకటించిన తర్వాతే 1998 నుంచి 2004 వరకు సుస్థిరంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాబట్టి ఏంటంటే తెలుగుదేశానికి, భారతీయ జనతా పార్టీకి ఈ రోజు అసోసియేషన్ బిగింది కదా. అదే సందర్భంలో మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ పట్ల వన్ సైడ్ లవ్. నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ పట్ల వన్ సైడ్ లవ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళ పట్ల వన్ సైడ్ లవ్ ప్రదర్శించి తీరాల్సిన దుస్థితి అయింది. కారణం ఏంటి అంటే, ఆయన మీద నమోదైన కేసులు కావచ్చు, సుదీర్ఘకాలం ఆయన బెయిల్ మీద ఉండగలగటం కావచ్చు, ఆ కేసుల విచారణ వేగవంతం కాకుండా కాపాడుకోవడం కోసం ఆయన తాపత్రయం ఆయన పడతా ఉన్నారు. అది ఈ రోజే కాదు. మీరు గమనించుకుంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీ పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన వైసీపీ నుంచి కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని ఆయన, అలాగే ఎమ్మెల్యే పదవికి వాళ్ళ అమ్మగారు రాజీనామా చేసి కడప పార్లమెంట్కి తాను, అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా విజయలక్ష్మి గారు పోటీ చేసిన సందర్భంలో కూడా ఆయన ఎన్నికల్లో చేసిన ప్రచారం ఏంటి, కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అని చెప్పని ప్రచారం చేశారు ఆ ఎన్నికల్లో. అంటే సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని, ఆమె పేరు కూడా ప్రస్తావించడానికి ఆయన ఇష్టపడక ఇటలీ ఆధిపత్యం అని చెప్పని సంబోధించారు. కానీ మీరు గమనించుకుంటే
అంటే ఏ ఇటలీ ఆధిపత్యం అనేది ఆయన సంబోధించారో ఆ ఉప ఎన్నికలో నెగ్గిన తర్వాత ఆ తర్వాత ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి ఆయన జైలు పాలయ్యి జైల్లో ఉన్న సందర్భంలో ఆ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించబడ్డ ప్రణబ్ ముఖర్జీ గారికి ఆయన జైలు నుంచి ప్రత్యేక అనుమతితో బయటకు వచ్చి ఓటేశారు. మరి ఇటలీ ఆధిపత్యం అని చెప్పని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రణబ్ ముఖర్జీ గారి అభ్యర్థిత్వం ఎందుకు రుచి అయింది అంటే కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎవరుంటే వాళ్ళకి ఆయన సపోర్ట్, అధికారంలో ఎవరుంటే వాళ్ళకి దాసోహం అని తీరాల్సిన దుస్థితి అయింది. కాబట్టి మీరు రాష్ట్రపతి అభ్యర్థిగా రాష్ట్రపతి అభ్యర్థికి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసిన తర్వాత విజయలక్ష్మి గారు, శర్మ గారు, భారతి గారు ముగ్గురు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ గారితో సమావేశం జరిపి వచ్చిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. ఇది చారిత్రక వాస్తవం. మనకంటే ఆ జరిగిపోయిన సీక్వెన్స్ ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకుంటే ఆ రోజు విజయలక్ష్మి గారు, శర్మ గారు, భారతి గారు సోనియా గాంధీ గారిని కలిసింది వాస్తవం. ఆ తర్వాత రోజే ఈయన బెయిల్ కి మాకు అభ్యంతరం లేదు అని చెప్పని సిబిఐ కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది వాస్తవం. ఆయనకి బెయిల్ దక్కింది వాస్తవం. ఇది ఆ రోజున ఎన్నికలకు ముందు తన అవసరం రీత్యా ఉప ఎన్నికల్లో విమర్శించిన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కూడా తర్వాత రోజుల్లో తానే సమర్థించడం. అలాగే 2014 ఎన్నికలకు ముందు నేషనల్ మీడియా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా చాలా సందర్భాల్లో ఆయన ప్రశ్నించారు, రేపు పోస్ట్ ఎలక్షన్స్ మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే ఆయన చెప్పింది, నేను సెక్యులర్ కూటమి వైపే ఉంటాను అని చెప్పారు. నేను భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వను అని చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా జనసేన కూడా ఈ కూటమికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో 2014లో రాష్ట్రంలో, కేంద్రంలో ఇప్పుడున్నట్టే అంటే ఇప్పుడు జనసేన కూడా అలయన్స్ పార్ట్నర్ గా ఉంది, అంటే అధికారిక భాగస్వామిగా ఉంది. ఆ రోజు జనసేన కూడా కూటమిలో భాగస్వామి అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల. ఇదే ప్రభుత్వం ఆ రోజు కూడా కొనసాగింది. కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించబడ్డ రామ్నాథ్ కోవింద్ గారికి మరి వాస్తవంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రామ్నాథ్ కోవింద్ గారిని ఆయన అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓట్లాడటం కోసం అమరావతికి వస్తున్న సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్ లో ముందుగానే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టడానికంటే ముందే బేగంపేట ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇరువురు కూడా రామ్నాథ్ కోవింద్ గారిని కలిశారు. కలిసి ఆయన కాళ్ళకి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న తీరు కూడా చూసాం మనం. అంతకు ముందు రామ్నాథ్ కోవింద్ గారితో ఇంకేం పూర్వ పరిచయం లేదు. ఇంకా ప్రణబ్ ముఖర్జీ గారు అంటే రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సందర్భంలో బహుశా అంటే ఆ పెద్దరికానికి దానికి విలువిచ్చి ఆయనకి ఒకవేళ నమస్కారం చేశారన్నా మనం అర్థం చేసుకోవచ్చు. రామ్నాథ్ కోవింద్ గారికి పూర్వ పరిచయం లేని వ్యక్తి అయినా సరే ఆయన రాష్ట్రపతి కాబోతున్నారు కాబట్టి మీడియా సమక్షంలో మనందరం చూస్తుండగానే లైవ్ స్ట్రీమింగ్ చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రామ్నాథ్ కోవింద్ గారికి బేగంపేట ఎయిర్పోర్ట్ లో కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అంటే నేను అదే చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి దాసోహం అని తీరాల్సిన స్థితి ఆయన సృష్టించుకున్న నేపథ్యం. అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ బిల్లు ప్రవేశపెట్టినా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ అభ్యర్థిని నుంచో పెట్టినా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నో అని చెప్పలేని నిస్సహాయ స్థితి అయింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డిది వన్ సైడ్ లవ్ అని కాదు, వన్ సైడెడ్ గా ఆయన స్థితి ఆయన సృష్టించుకున్నాడు. ఆ స్వయంకృతాపరాధ పర్యవసానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిపి అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్న రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిపి అలయన్స్ పార్ట్నర్లుగా ప్రభుత్వం కొనసాగిస్తున్నా అక్కడ భారతీయ జనతా పార్టీని ఒక మాట అనరు, ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఒక మాట అనరు. ఎందుకనంటే వాళ్ళ ఆగ్రహానికి గురి కాకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఎంత లౌక్యంగా, ఎంత వినయంగా, వినమ్రతతోటి వాళ్ళ దగ్గర వ్యవహరించాలి అనేది తిరుపతి, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నది తిరుపతి ఎయిర్పోర్ట్ లో 5 కోట్ల మంది ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాయన వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి పెద్దరికానికి, ఆయన వయసుకి గౌరవం ఇవ్వడం వేరు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు వ్యక్తిగత సంబంధాలు కాదు ఇది. ప్రధానమంత్రి గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరించే సందర్భంలో ఆయన పబ్లిక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారి, ప్రధానమంత్రి గారి కాళ్ళకు నమస్కారం చేయడం అనేది ఆక్షేపణీయం, ఖచ్చితంగా ఆక్షేపణీయం అది. ఎందుకంటే 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి మీరు, మీ వ్యక్తిగత అనుబంధాలు వేరు, ఈ ప్రోటోకాల్ వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
ఎంత లౌక్యంగా వ్యవహరించారో మనకు తెలుసు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారైనా భారతీయ జనతా పార్టీ తోటి నాకు కూడా చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. నేను 1998లో డాక్టర్ ముద్ర హనుమంతరావు గారు గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా 1998 కాదు 1991లో డాక్టర్ ముద్ర హనుమంతరావు గారు గుంటూరు పార్లమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు 22 సంవత్సరాల వయసులో నేను ఆయన కోసం పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నా. అంటే నేను నా డిగ్రీ అయిపోయిన 2వ సంవత్సరం అనమాట. 90లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది 91లో. ఆ ఏజ్ లో నేను పోలింగ్ ఏజెంట్ గా భారతీయ జనతా పార్టీ కోసం నేను కూర్చున్నా. నాకు అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తోటి ఇంటర్నల్ గా వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలుసు. రాజకీయంగా ఎదుగుతామా లేదనే దానికన్నా కూడా సిద్ధాంత బలానికి విలువలకే వాళ్ళు మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. రవిచంద్రారెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పిన రాజేష్ గారు రవిచంద్రారెడ్డి గారు ఈ రోజు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారంటారు ఇన్నాళ్ళకి. ఎందుకంటే ఇవాళ రవిచంద్రారెడ్డి గారు లాంటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో అంటే మనకి చాలా సామాన్యులండి. అంటే ఇవాళ మనం వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రస్థానం కానీ వాళ్ళ అంటే స్టూడెంట్ ఏజ్ నుంచి వాళ్ళ ప్రస్థానం బిగినైన రోజు చాలా మధ్యతరగతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన తర్వాత వ్యక్తులుగా వాళ్ళకున్న సామర్థ్యం ప్రాతిపదికగా వాళ్ళ చాలా ఉన్నత స్థానానికి చేరిన వ్యక్తులు చాలా మంది మనకు భారతీయ జనతా పార్టీలో మాత్రమే కనిపిస్తారు. అంటే జాతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీలోని అడ్వాంటేజ్ అది. ఇవాళ రవిచంద్రారెడ్డి గారికి ఉన్న వాగ్దాటి తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేసిన తర్వాత వైసీపీలో అధికార ప్రతినిధిగా పనిచేసిన ఆయా పార్టీల పట్ల తను ప్రదర్శించే లాయల్టీ ఆ డిఫెండ్ చేయగలిగే సామర్థ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో కూడా అదే లాయల్టీ ప్రదర్శిస్తారు. అది ఆ సామర్థ్యాన్ని భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా రికగ్నైజ్ చేస్తుంది. కాబట్టి మీకు ఒక విషయం చెప్తా నేను. భారతీయ జనతా పార్టీ తన శ్రేణులకు ఇచ్చే ప్రాధాన్యత అంటే తన మూలాల్లో ఉన్న శ్రేణులకు ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటదంటే మీకు ఇవాళ బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కానీ ఈటల రాజేంద్ర గారి కన్నా వీళ్ళిద్దరూ మొదటి నుంచి పార్టీ మూలాల నుంచి ఎదిగొచ్చిన వాళ్ళు కాబట్టి వాస్తవంగా క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ పరంగా చూసుకుంటే ఈటల రాజేంద్ర గారు సీనియారిటీ పరంగా చూసుకున్నా వీళ్ళిద్దరికన్నా సుదీర్ఘ నేపథ్యం ఉన్నా కానీ వీళ్ళిద్దరికీ ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర శాఖ అధ్యక్షత కూడా కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పురంధరేశ్వర గారు సీఎం రమేష్ గారు ఉన్నా కూడా శ్రీనివాస భూపతి గారు ఆయన మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి భారతీయ జనతా పార్టీ తోటి అనుబంధం ముడిపడి ఉన్న నాయకుడు కాబట్టి మొట్టమొదటి ఆపర్చునిటీ ఇవ్వాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు శ్రీనివాస వర్మ గారికే ఇచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రిగా కూడా సుజనా చౌదరి గారు లాంటి కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడు ఉన్నా కూడా సత్యకుమార్ గారు లాంటి భారతీయ జనతా పార్టీ మూలాల నుంచి వచ్చిన నాయకుడికే మొట్టమొదటి ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ లాయల్టీకి వాళ్ళు ఆ విధమైన ప్రాధాన్యత ఇస్తారు. అలాగే రవిచంద్రారెడ్డి గారు కూడా ఆ లాయల్టీ ప్రదర్శించగలుగుతారు, ఆ పార్టీలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని నమ్మకం నాకుంది. రైట్. రవిచంద్రారెడ్డి గారు మొత్తం మీద సార్ చెప్పినట్టుగా రాజేష్ గారు చెప్పినట్టుగా జగన్కి చాలా లౌక్యం ఎక్కువ, ఎక్కడ ఏ విధంగా అనుకరించాలి కానీ అనుసరించాలి ఆయనకు బాగా తెలుసు అంటున్నారు. మీరు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు సార్, ఆయన మనస్తత్వం కానీ ఆయన వ్యవహారాలు అంతా మీకు బాగా తెలుసు. ఇప్పుడు బీజేపీతో కూడా ఆయన గేమ్ ఆడుతున్నాడా, ఆడాల్సిన అవసరం లేదా సార్ చెప్తున్నట్టుగా ఏదో జరుగుతుందన్న దానికి కరెక్ట్గా ఒక క్లారిటీ ఇవ్వండి సార్. బీజేపీలో మీరు ఇప్పుడున్నారు, అన్నీ తెలుసు మీకు ఈరోజు. సార్ 100%. ముఖ్యంగా దానికన్నా ముందు అప్పసాని రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా మీద వ్యక్తపరిచిన నమ్మకం, భారతీయ జనతా పార్టీ ఎవరైతే నిబద్ధతతో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తారో సీనియారిటీ ప్రాతిపదికన ఎంత సామర్థ్యం ఉన్నా కూడా సీనియారిటీకి పెద్దపీట వేస్తూ దాని తర్వాత ప్రాథమికతలో నంబర్ 2లో సామర్థ్యానికి కూడా పెద్దపీట వేస్తూ కొత్త పాతల కలయికతో ఏదైతే టీం ఏర్పాటు చేసుకుంటున్నారో దీనికి కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన బీజేపీ ఈ రోజు కొత్త పాతిక కలయికలు సీనియారిటీ లాయల్టీతో పాటు ఎవరికైతే సామర్థ్యం ఉందో వాళ్ళందరినీ గుర్తించి ప్రోత్సహించిన క్రమంలో ఈ రోజు 20 రాష్ట్రాలకి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ విధంగా వచ్చిన నేను 10 నెలల కాలంలోనే నేషనల్ మీడియాకు పోగలిగానంటే, ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నానంటే ఖచ్చితంగా కూడా గతంలో నేను చేసిన ఎబిలిటీ, రెండు పార్టీలు వేరు పార్టీలైనా కూడా నా యొక్క ప్రాధాన్యతతో పాటు పెర్ఫార్మెన్స్ ను గమనించి ఇతను బాగా మాట్లాడతాడు. దాదాపు 8,000 డిబేట్లు పై చేశాను సార్. నేను 2,800 పైగా డిబేట్లు నేషనల్ మీడియాలో చేశాను. కాబట్టి ఇవన్నీ గుర్తించిన తర్వాత పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జీవితకాలం లాయల్ గా భారతీయ జనతా పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, భారత్ మాతాకి జై అనే నినాదంతో మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందడుగు వేస్తారని నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే లౌక్యం అంటారా, ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్సీపీ యొక్క శ్రేణులు ఏ విధంగా కోరుకుంటున్నాయంటే
బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి మమ్మల్ని కలుపుకుంటే బాగుండనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క విన్నింగ్ స్ట్రీక్, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్న పెర్ఫార్మెన్స్, దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు, యువత మోడీ గారి మీద కనిపిస్తున్న అభిమానం, దాంతో పాటు ఏదైతే జాతీయ భావం ఉప్పొంగుతుందో దానివల్ల మనం ఏకాగ్రం అయిపోయామనే భావన వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అనేక దగ్గర పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు వాటికి వెళ్ళినప్పుడు, నిన్న కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది సాయంత్రం. చాలా మంది అంటున్నారు, అన్న బీజేపీతో ఏమన్నా వైసీపీ కలిసే అవకాశం ఉందంటే నాకు తెలియని వాటి గురించి నేను సమాధానాలు చెప్పను, కానీ నేనైతే ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే అలయన్స్ పార్ట్నర్లుగా ఉంటారో వాళ్ళని కాదని ఎప్పుడు కూడా ఎన్డీఏలో పెద్దన్న పాత్ర వహించే బీజేపీ వాళ్ళని కాదని ఏ రోజు కూడా వేరే పక్షాలతో పొత్తు పెట్టుకోదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి అదే నిబద్ధతతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ ను కాపాడుకుంటుంది. ఎన్డీఏ పార్ట్నర్స్ తో కలిసి కూటమిగానే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఎక్కువ కాదు 90-95% సీట్లను గెలవబోతున్నాం. ఖచ్చితంగా నాకైతే ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే కలిసి కూటమి పోటీ చేస్తే ఎదురే ఉండదు. మీరు గమనించండి, 2014లో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారనుకున్నారో ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు ఈ త్రిశూల వ్యూహాన్ని తట్టుకోలేకపోయాడు, 67 దగ్గర ఆగిపోయాడు. అదే విధంగా విడిపోయినప్పుడు 2019లో అధికారంలోకి రాగలిగాడు, 2024లో కలిసి ఉన్నప్పుడు మళ్ళీ కొట్టలేకపోయాడు, చిత్తుగా ఓడిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా ముగ్గురు కలిసి ఉంటే ఖచ్చితంగా 3 సార్లు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు 15 సంవత్సరాల పాటు ఈ పొత్తు చెక్కు చెదరదని, ఖచ్చితంగా నేనైతే అదే కోరుకుంటున్నా. పొత్తు చెక్కు చెదరకూడదు, సమన్వయం ఖచ్చితంగా నడుస్తుంది, అదే సమన్వయం కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. మీరు చెప్పినట్టుగా కర్నూలు సభలో మోదీ గారి సాక్షిగా పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారు సార్. మరో 15 ఏళ్ళ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఎవరు మమ్మల్ని విడదీయలేరని. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కొంత డిస్టర్బెన్స్ కల్పిస్తున్నారు, రప్పా అంటున్నారు, సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కొంత డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కూటమిలో ఉందని కనిపిస్తుందా, లేక కూటమి పాలన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు రవిచంద్రారెడ్డి గారు? కూటమి డిస్టర్బ్ కాదని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను సార్ శ్రీనివాస్ గారు. ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఎందుకంటే సమన్వయ లోపం లేదు. ఏదైనా చిన్న విషయాలుంటే కూర్చుని పరిష్కరించుకుంటారే కానీ ఎటువంటివి కూడా ఇప్పటికైతే తలెత్తట్లేదు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు రాకూడదని, ఎవరైనా చెప్పినా వినకూడదని నేనైతే కోరుకుంటాను. మరి ముఖ్యంగా ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని ఢీకొట్టలేడు, ఇది 100% వాస్తవం. కూటమి డిస్టర్బ్ కాకూడదని కోరుకునే వ్యక్తిగా నేనున్నాను. అంటే సార్ ఫైనల్గా ఇప్పుడు కేంద్రం నుంచి సపోర్ట్ కానీ ఇదంతా చూస్తుంటే కూడా చాలామంది హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొత్తగా గూగుల్ కానీ అటు గూగుల్ చూసుకున్న ఈరోజు కూడా అమరావతిలో 25 బ్యాంకింగ్ రంగ సంస్థలకు కూడా శంకుస్థాపన జరిగింది చూస్తున్నాం. అంటే డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. కానీ చాలామందికి ఏంటంటే ఏమో నెక్స్ట్ ఏం జరగబోతుందో రాజకీయాలు ఎవరు ఊహించలేము. నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి, మోదీని ఏ విధంగా గాలం వేస్తారో, లేకపోతే అమిత్ షా వైపు నుంచి నరుకు వస్తాడా, ఇటువంటి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సార్. కానీ కూటమి మాత్రం ప్రతి సభలో మనం చూస్తున్నాం, మోదీ గారి నాయకత్వం అంటారు, అటు చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూస్తున్నాం అభివృద్ధి పనులంటే వాళ్ళ సపోర్టు, మోదీ గారు ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంది అన్నట్టుగా అందరూ భయపడుతున్నారు సార్. అంటే నెక్స్ట్ ఎన్నికలప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు కూటమి నేతలు కానీ కార్యకర్తలు అంటారా సార్? కానీ ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే వాళ్ళని పిలిపించి మందలించడంతో పాటు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు. బీజేపీకి ఉన్నది కొద్ది మందే, వాళ్ళ నుంచి దాదాపుగా కంప్లైంట్స్ అసలు లేవు. కానీ బీజేపీకి కంప్లైంట్స్ లేకపోవడానికి కారణం సిద్ధాంతపరమైన రాహిత్యం వస్తే బీజేపీ అసలు ఒక్కరిని కూడా వదలదు సార్. అదే విధంగా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన జనసేన ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ కొంచెం ఆరాట పడ్డప్పుడు వాళ్ళని అదుపు చేసే గుణం ఆ నాయకుల్లో ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటాం. స్ట్రీమ్లైన్ చేసుకోవడంతో పాటు మేము కలిసి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తున్నాం. నారా లోకేష్ గారి మీద మోడీ గారు చూపిస్తున్న అభిమానం, పవన్ కళ్యాణ్ గారిని భుజం తట్టి ప్రోత్సహిస్తున్న విధానం, రాబోయే రోజుల్లో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న క్రమంలో మోడీ గారు ప్రత్యేకమైన అభిమానం చూపడంతో పాటు ఇండస్ట్రీలు రావడానికి సహకరిస్తున్న తీరు, దాంతోపాటు బ్రాండ్, ఈ కూటమి ఎస్టాబ్లిష్ చేస్తున్న ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీటన్నిటి మధ్యలో ఒక్కడుగా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేరు. యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఉండేది సహజం. కానీ ఇక్కడ 40% ఏదైతే నాకు ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి దానికి వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ కలిపితే గెలిచిపోతా, కూటమిని కూడా కొట్టగలుగుతా అనుకుంటే అది భ్రమ.
ఎందుకంటే ఉన్న 40% ఏది కూడా నిలకడగా ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసే ఓటు బ్యాంక్ కాదు, ఇది డబ్బు కాదు, అది ఫ్లోటింగ్. ఆ ఫ్లోటింగ్ ఏంటంటే ప్రోగ్రెస్ వైపు అడుగులు వేస్తుంది. దాంట్లో ఓట్లు ప్రోగ్రెస్ వైపు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే వివిధ రకాలైన ప్రోత్సాహకాలు కావచ్చు, స్కీములు కావచ్చు, వీటన్నిటి వల్ల ఆకర్షితులై 40% ఇంకా తగ్గిపోతుందని నా ఉద్దేశం. అదేవిధంగా యాంటీ ఇన్కంబెన్సీ కలిపినా కూడా తిరిగి 40% దాకా రావడం కష్టమని నా అభిప్రాయం. అందుకంటే సింగిల్ వర్సెస్ కూటమి కొట్టేదానికి సాధ్యం కాదు. అలాగే అభివృద్ధి విషయానికి చూసుకుంటే సార్, కేంద్రం నుంచి నిధుల వరద అంటున్నారు. ఈ అమరావతిని మనం ఇంకా ఈ 3 సంవత్సరాలు కానీ ఉన్న ఈ సమయంలో ఒక అమరావతి రాజధానిగా మనం చూడొచ్చా సార్? కేంద్రం నుంచి అటువంటి సపోర్ట్ ఉంటుందా? మీరు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. అంటే 3 రాజధానుల విషయం పక్కన పెడితే ఉన్న ఒక రాజధాని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సార్ ఒక్క రాజధాని అని ప్రకటించేశారు, అదే గెజెట్ లో కూడా పెట్టారు. సో అమరావతి మాత్రమే రాజధాని. కానీ ఓవర్ నైట్ రాజధాని రంగురంగులుగా కాంతులు వినడం అనేది, కలగా ఉన్నదాన్ని నిజం చేయడం అనేది అంత ఈజీ కాదు సార్. ఇట్ టేక్స్ జనరేషన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ముఖ్యంగా ఏ రాజధానికైనా ప్రాతిపదిక జనసాంద్రత పెరగాలి. జనసాంద్రత పెరగాలంటే అక్కడ ఉపాధి లభించాలి, వ్యవస్థలన్నీ వేళ్లు కొనాలి. దానికి కార్యక్రమాలకి అన్నిటికీ శ్రీకారం వేగంగా చేస్తున్నారు. క్వాంటమ్ వాలీ తీసుకొస్తా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బ్యాంకింగ్ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, మరి కొత్త కార్యాలయాలు, తర్వాత పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం, అలాగే పర్మనెంట్ అసెంబ్లీ, సచివాలయంతో పాటు సెక్రటేరియట్, అన్ని ఏవైతే ఏర్పాట్లు జరగబోతా ఉన్నాయో ఇవన్నీ రూపుదిద్దుకున్న తర్వాత కూడా ప్రజలు అక్కడ ఉండడానికి ప్రధానమైన అవరోధం ఏదైతే ఉందో, మేము దీన్ని కూటమి ద్వారా కూడా అందరి నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రజలు అక్కడికి రావాలంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ. సామాన్యమైన జనం అక్కడ ఉన్నప్పుడే, అన్ని జిల్లాల ప్రజలకి అక్కడ వసతి కలిగినప్పుడే, అన్ని రకాల ఉద్యోగస్తులు అక్కడ ఇళ్లు కట్టుకోగలిగినప్పుడే, వాళ్ళ స్కూళ్ళకి అక్కడి నుంచి పక్కనున్న ఇళ్ల నుంచి వెళ్ళగలిగినప్పుడే, వాళ్ళ ఉపాధికి అక్కడి నుంచి వాళ్ళు హాజరు కాగలిగినప్పుడే, జనసాంద్రత పెరిగినప్పుడే అమరావతి అనేది అన్ని విధాలుగా కూడా ఫ్లరిష్ అయిపోతుంది. అలా కాకుండా గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ కార్యాలయాలుండి, బిల్డింగ్లుండి జనం లేకపోతే ఏమవుద్దు అనేది ఒక్కసారి ఊహించుకోండి సార్. కాబట్టి ఈ ఒక్క ప్రధానమైన లోపాన్ని అధిగమించడం కోసం కొన్ని దశాబ్దాలు పడుతుంది. లేదంటే ఇమ్మీడియట్ గా కావాలంటే అక్కడున్న ల్యాండ్స్ అన్నిటినీ కూడా ఉద్యోగస్తుల కాలనీలుగా కొన్ని సబ్సిడీలతో డబ్బు ఇచ్చి 3 ఏళ్ల లోపల కట్టుకోమని ప్రోత్సహించాలి. ఈ నిర్మాణాత్మకమైన ప్రతిపాదనని బీజేపీ నుంచి కూడా మేము సమర్పించబోతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, లేకపోతే కార్మికులకు కానీ అనేక రకాల డివిజన్స్, ఏదైతే అన్ని కులాల వారీగా, అన్ని సెక్టర్ల వారీగా కొన్ని కాలనీలు గవర్నమెంటే స్థలాలు ఇచ్చి వాళ్ళు 3 సంవత్సరాల్లోగా నిర్మించుకోమంటే 3 సంవత్సరాల్లోనే చాలా జనసాంద్రత పెరుగుతుంది అమరావతికి. అప్పుడు అక్కడ రెవెన్యూ జనరేషన్, ఒక షాప్ పెట్టినా, ఒక వ్యాపారం పెట్టినా, లేకపోతే ఒక వ్యవస్థ పెట్టినా, కేవలం షటిల్ బస్సులు వేసి అక్కడున్న ఫ్యాక్టరీలకో దేనికో మళ్ళీ సాయంత్రం విజయవాడకో గుంటూరుకో తరలించాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం కనీసం కొన్ని దశాబ్దాలు పెట్టే అవకాశం ఉంది. కానీ ప్రయత్నం అనేది లక్ష్యాన్ని దూరంగా ఉందని మానకూడదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అల్లు పెరగకుండా తన ప్రయత్నాన్ని ఒక లక్ష్యం కోసం, ఏదైతే ఒక మహానగర నిర్మాణం అనే ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు, ప్రయత్నిస్తున్నాడు. సక్సెస్ కావాలని కూటమి తరఫున అందరం ప్రయత్నం చేస్తాం. రవిచంద్రారెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా కొంత అక్కడక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి సరిగ్గా లేకపోయినా అధినేతలు చంద్రబాబు గారు కానీ, అటు జనసేన అధినేత ఆయన కూడా సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, మీరు అన్నారు బీజేపీ ఈజ్ గుడ్ అని, కానీ 1-2 చోట్ల కూడా బీజేపీ పరిస్థితి కొంత అదే విధంగా ఉంది సార్. కర్నూలు జిల్లా కానీ కొన్ని జిల్లాల్లో సార్ మీరు అంతగా మైనస్ అయితే లేదు. రైట్, ఈ క్రమంలో మీరు చెప్తున్న క్రమంలో ఒకవేళ సరిదిద్దుకోలేక ఈ ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు చేసి మైనస్ అయితే, ఒకవేళ జగన్ గారిని బలపడితే ఏమో కేంద్రం చెప్పలేం కదా, బీజేపీ జగన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? బీజేపీ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటారు? నేను పదే చెప్తున్నా, ఉన్న పార్ట్నర్స్ ని కాదని కొత్త పార్ట్నర్స్ ని చేర్చుకున్న చరిత్ర మీరు గమనించండి. ఒక్కసారి బ్యాక్ పేజెస్ లోకి మీరు వెళ్ళండి. ఉన్న పార్ట్నర్స్ ని కాదని వేరే పక్షాలను చేర్చుకున్న చరిత్ర ఎన్డీఏగా రూపుదిద్దుకున్న భారతీయ జనతా పార్టీ పెద్దన్నగా ఉన్న మేము ఎప్పుడు చేయలేదు. దానికి సాక్ష్యమే ఇప్పటి వరకు జరిగిన చరిత్ర. అలా ఎప్పుడు కూడా జరుగుతుంది అంటే నేనైతే నమ్మను. ఖచ్చితంగా కూడా ఇలాంటి చిన్న డిస్టర్బెన్స్లు, ఎక్కడైనా ఎమ్మెల్యే చెప్పిన మాట వినకుండా, సరిదిద్దుకోకుండా, వన్ టైం ఆపర్చునిటీ మనం సంపాదించుకుందాం అనుకుంటే ఈసారి వాళ్ళకి అభ్యర్థిత్వం దక్కకుండా ఆయా పార్టీలు నిరోధిస్తాయి. మహా అయితే ఒక సీటు అటు ఇటు కావచ్చు, లేకపోతే కొత్తగా ఉన్న సీట్లు కూడా మేము గెలవచ్చు. రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీలు కూడా పెరగబోతున్నాయని నాకున్న సమాచారం. 220 పెరుగుతాయని నాకు తెలుస్తోంది. ఖచ్చితంగా కూడా డీలిమిటేషన్ తర్వాత 225 సీట్లలో
మేము 200 సీట్లు తగ్గకుండా గెలిచే అవకాశం కూటమి కలిసి ఉండి కరెక్ట్ గా అన్నింటినీ సమన్వయపరుచుకుంటే ఎక్కడెక్కడ వ్యతిరేకత వస్తుందో అది ఏదైనా అంశం కావచ్చు, అది మెడికల్ కాలేజీల అంశమా లేకపోతే మరి ఇంకో అంశమా ఏదైనా కూడా కూర్చొని సమీక్షించుకొని ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని దిద్దుకుంటూ వెళ్తాం. ఖచ్చితంగా ఆ విధంగా దిద్దుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి నెగటివిటీ అనేది చాలా మైన్యూట్ స్థాయికి తగ్గిపోతుంది. పాజిటివ్నెస్ పెరుగుతున్నప్పుడు కూటమిగా 1కి 3 ఉన్నప్పుడు 3 బలాలు కూటమిగా ఉన్నప్పుడు అంత ఈజీగా ప్రతిపక్షానికి ఆస్కారం ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మనమైతే ఒక 10 సీట్లు పెరుగుతాయేమో, ఇప్పుడున్న దానికన్నా అంతకు మించి ఇంకేం జరగకపోవచ్చు. రైట్, మీరు చెప్తున్న ప్రతిపక్ష హోదా లేదు, ఆ 11 మంది మాట్లాడటం లేదు, కానీ గెలవని 11 మంది మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా రపరప అంటారు, మేము వస్తాం నెక్స్ట్ సినిమా చూపిస్తామంటారు. ఈ మాటలని మాట్లాడడానికి ఎక్కడో అదృశ్య శక్తులు వెనకున్నాయేమో అనిపిస్తుంటుంది సార్ కొన్నిసార్లు. అదృశ్య శక్తులు ఉన్నాయి సార్. నేను పదే చెప్తున్నా, కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తున్నా, మొన్న ABN లో కూడా చెప్పా. అక్కడ అతనికి రాసే స్క్రిప్ట్ రైటర్స్ దుర్మార్గులు ఉన్నారు. ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళతో పాటు అక్కడున్న విధానపరంగా పార్టీని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జీవితంలో లేకుండా పూర్తిగా పార్టీని మూసేసే దిశగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి మేమైతే సంతోషంగా ఉన్నాం. ఎవరు సార్, సజ్జలు అనుకోవచ్చా, సజ్జల గారు అనుకోవచ్చా, లేక ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటి అదృశ్య శక్తులు? సార్ నేను ABN లో డైరెక్ట్ గా చెప్పా, ఇప్పుడు మీ ముందు కూడా డైరెక్ట్ గా చెప్తున్నా. సజ్జల పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు. కంప్లీట్ గా షట్ డౌన్ చేసి పార్టీ లేదు పుష్ప అని రాసి వెళ్ళిపోతాడు. దాంట్లో భాగంగానే ఆ స్క్రిప్ట్లు కూడా సార్ నెయ్యి కల్తీ విషయం చర్చకు వచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చే స్టేట్మెంట్ ఎంత హుందాగా ఉండాలి. ఏదైనా చర్యలు తీసుకోండి, తప్పు జరుగుంటే విచారణకి సిద్ధం, అప్పట్లో ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళని నిందితులుగా కూడా చేర్చండి అని చెప్పే విధంగా ఉండాలి. స్క్రిప్ట్ రాసే మహానుభావుడు, మాజీ విలేకరి, న్యూస్ ప్రెజెంటర్ గా ఉన్న వ్యక్తి. అతను రాసే విధానంలో ఆవు తిన్న గడ్డిలో కొట్టిన ఫెర్టిలైజర్ కి సంబంధించి కెమికల్స్ ఉంటాయట. అవి ఇచ్చిన పాల నుంచి వచ్చిన నెయ్యి ద్వారా ఏదైతే రసాయనాలు కలిసి ఉండొచ్చు అని రాసి ఇచ్చాడంటే, ఇతను గుడ్డిగా దాన్ని చదివాడంటే ఏ విధమైన భ్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి చేత చెత్త స్క్రిప్ట్లు రాసి అతన్ని పూర్తిగా ట్రోల్ చేయించే విధంగా ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో ఇంటర్నల్ పార్టీలో ఉన్న వాళ్లే కోవర్ట్లుగా ఆ పార్టీని భూస్థాపితం చేస్తారు. వాళ్ళకి ప్రతిపక్షాలు అనవసరం. మన ప్రోగ్రెస్ చూసుకోవచ్చు, మన అభివృద్ధి చేసే ఆంధ్రప్రదేశ్ ని బ్రహ్మాండంగా ముందుకి తీసుకుపోవచ్చు. కూటమి నేతలు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. సజ్జల్ లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఆ పార్టీని డ్యామేజ్ చేయడానికి. 100% ఉన్నారు. ఫ్రంట్ రన్నరు, టాప్ సీట్ గెటరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత వరుసలో మొదటగా ఆయన తనయుడు, ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ శ్రీహరి, ఆ తర్వాత ఒక సమూహం ఉంది, 8 నుంచి 12 మంది ఉన్నారు. ఈ కూటమి వాళ్లే డెస్ట్రాయ్ చేసేస్తారు వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని నవ్వులు పాలు చేస్తారు. పార్టీ లేదని రాసిపెట్టి వీళ్లే బోర్డు తగిలించి వెళ్ళిపోతారు. బహుశా ఒకవేళ ఏదైనా మొమెంటం వచ్చి ఖచ్చితంగా మళ్ళీ పార్టీ లేస్తుందని తెలిసినప్పుడు ఎలక్షన్ కి ముందు పార్టీలో ప్రధానంగా గెలిచే వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిష్కరిస్తారు ఏదో కారణంతో. ఖచ్చితంగా కూడా మనం హ్యాపీగా మనం పని చేసుకోవచ్చు. సార్, విజయసాయి రెడ్డి గారు ఏమైనా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా సార్? ఆయన మాటలు వింటుంటే అటు మల్లుతున్నట్టు అంటారు చాలా మంది, నిజమా లేక ఆయన వ్యవసాయదాడు ఒక రైతుగానే మిగిలిపోతారా? విజయసాయి రెడ్డి గారితో నాకు సంబంధాలు ఉన్నాయి. అంటే ఈ రోజున ఎక్కువ సంబంధాలు లేవు, కానీ అప్పుడప్పుడు మాట్లాడడం మాత్రం, ఎక్కడైనా ఫంక్షన్ లో కలిసిన ఫోన్లు చేసేంత కూడా లేవు, కానీ అప్పుడప్పుడు మాట్లాడడం అయితే జరిగింది. ఆయనలో ఉన్న బాధ కూడా నేనేదైతే వ్యక్తపరిచాను అదే వ్యక్తికి వల్లనే ఆయన బయట రావడం జరిగిందని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఒకవైపు నిర్వేదం, ఒకవైపు నేనెందుకు కామ్గా ఉండాలనే ఆలోచన రెండు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా విజయసాయి రెడ్డి గారు కానీ ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే రెడ్ల ఓట్లని ప్రభావితం చేసి రెడ్ల ఓట్లు కట్ అయ్యే అవకాశం ఉంది. సో విజయసాయి రెడ్డి ఇస్ గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా సార్ ఫైనల్ గా? విజయసాయి రెడ్డి గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులే ఉన్నాయి, దాదాపుగా అవే ఉన్నాయి. దాంతో పాటు మద్యం కుంభకోణంలోకి సంబంధించి తనకు తెలిసిన వ్యవహారాన్ని అంతా వెల్లడించినట్టున్నారు. అందుకే ఆయన అరెస్ట్ కాకుండా బయట ఉన్నట్టున్నారు. ఇవి నాకున్న సమాచారం మేరకు చెప్తున్న అంశాలు. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడ్డ తర్వాతే విజయసాయి రెడ్డి గారికి కూడా శిక్ష పడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇద్దరు 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ ఎబిలిటీ టు కంటెస్ట్ అనేది లేకుండా పోతే చెప్పలేం. కానీ విజయసాయి రెడ్డి గారు ఒక వేదిక పెట్టి ఏదో చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తారేమో అని అయితే నాకు మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంగతి అటుంచి ఆ పార్టీ యొక్క ఫంక్షనింగ్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయిందని
చాలా మంది 85% ఆఫ్ క్యాడర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఏదైనా ఒక వేదిక తీసుకుంటే దాంట్లో ఒక మొక్క కనీసం 30% 40% విజయసాయి రెడ్డి గారి వైపు వచ్చే అవకాశం అయితే ఉంది. సార్ ఇంకా వాట్ అబౌట్ వైవి సుబ్బారెడ్డి గారు సార్, నిజంగా ఈ లడ్డూకు సంబంధించి తప్పు జరిగిందంటారా? మీరు అప్పట్లో ఆ పార్టీలో ఉన్నారు. అలాగే మద్యం కుంభకోణం సంబంధించి కూడా సార్ ఈ ముడుపులన్నీ కూడా మేము చూసాం, వీడియోలో అందరూ చూశారు సార్. నాట్ ఓన్లీ ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం చూశారు, హెలికాప్టర్లోనూ ప్రత్యేక విమానాల్లో తరలించడం. ఇంత తప్పు జరిగినా కూడా ఎందుకని ఈ కేసులు ఇంకా ముందుకు కదలట్లేదు, చాలా స్లోగా నడుస్తున్నాయి అంటున్నారు సార్. ఎక్కడ సార్ ఇదేమైనా దర్యాప్తు సంస్థల లోపమా, లేక ఇక్కడున్న కూటమి ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా, కక్ష సాధింపులు వద్దనుకుని సైలెంట్గా ఉంటున్నారా? ఎన్నో ఆధారాలు డిస్ట్రాయ్ చేసినప్పటికీ దాదాపు 35,000 కోట్ల రూపాయల దాకా స్కామ్ జరిగిందని మీడియా ముఖంగా నేను పలు సందర్భాల్లో పలు డిబేట్లో చెప్పడం జరిగింది. కానీ ఫైండింగ్స్ అన్నిటికి కూడా 3,500 కోట్ల రూపాయల దగ్గరకే ఆగినాయి. అంటే ఎన్నో సాక్ష్యాలు లేకుండా పోయినాయి. ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున స్కామ్లు అయితే జరిగాయి. అది క్వాడ్జి కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, సిలికా కావచ్చు, శాండ్ కావచ్చు, లేకపోతే ఈ మద్యం కుంభకోణం కావచ్చు, అనేక రకాల స్కామ్లు అయితే ఖచ్చితంగా జరిగాయని నాకైతే పూర్తిగా అవగాహన ఉంది. కానీ ఇన్ని స్కామ్లు జరిగి కానీ ఇంకా ఇంత జనాకర్షణ కలిగి ఉండడం అనేది వేరే వాళ్ళకైతే ఎవరికి సాధ్యం కాదు. అది అతని అదృష్టం ప్లస్ అతని హయాంలో జరిగిన దుర్మార్గమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి మీద చట్టంలో ఉన్న లొసుగుల వల్ల విచారణ సంస్థలు కూడా సరిగ్గా టయానికి వేగవంతంగా ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ దర్యాప్తుకు సరిపోయే సామర్థ్యంతో కూడిన సాక్ష్యాలు లభించడం లేదనేది నాకు కూడా కలిగిస్తున్న ఆందోళన, ఆవేదన కూడా. ఖచ్చితంగా కూడా ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుండి ఎప్పుడే నిర్ధారించగలిగితే ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి అనేది నా యొక్క ఆలోచన. రైట్, చాలామంది మీరు చెప్తున్నట్టుగా సార్ కూటమి నేతలు, కార్యకర్తలు, క్యాడర్ చాలామంది బాధపడుతున్న విషయం ఇదే సార్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ కేసులు టీడీపీ వైపు తప్పు చేసినట్టు తెలిస్తే ఊరుకోగలరా, వీళ్ళందరినీ బయట ఉంచగలరా, ఇప్పటివరకు తిరగగలరా అంటారు సార్. కానీ మీరు చెప్పినట్టుగా చాలామంది కేసులు స్లోగా ఉన్నాయి, వీళ్ళంతా బెయిల్ మీద బయట తిరుగుతున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, స్టేలు తెచ్చుకుంటున్నారు. ఇదే చాలామందికి అనుమానం కలిగిస్తున్న విషయం సార్. సార్ ఇందులో అనుమానం ఏం లేదు సార్. చట్టంలో ఉన్న వెసులుబాట్లు ఏవైతే ఉంటాయో, ఏదైతే రెగ్యులర్ బెయిల్ అని, లేకపోతే ఇంటర్మీడియట్ బెయిల్ అని, లేకపోతే రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. 90 రోజుల తర్వాత ఖచ్చితంగా బెయిల్ కి అర్హమైన కేసులు ఏమని, లేకపోతే అవినీతికి సంబంధించిన కేసుల్లో మర్డర్ లాంటికి సంబంధించి తీవ్రమైన శిక్షలు లేవు కాబట్టి 7 సంవత్సరాల కింద శిక్షలు ఉన్న కేసులకి ఏవైతే ఉంటాయో ఆ వెసులుబాటుతో జైల్లో అంతసేపు ఉంచకూడదని అనేక కారణాలతో పాటు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కోర్టులో నిలబడే విధంగా ఉండాల్సిన వాటిని విచారణ సంస్థలు ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేసే క్రమంలో సరైన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసేలోగా ఈ సమయం గడిచే కొంది ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుంటూ నిందితులు అటు ఇటు చూడొచ్చు. కానీ అంతిమంగా న్యాయమే గెలవాలని నేను కోరుకుంటాను. రైట్, రాజేష్ గారు సార్ చెప్పినట్టుగా అంతిమంగా న్యాయం గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. నేను ఇంతకుముందు అడిగితే సార్ చెప్పారు కొన్ని అదృశ్య శక్తులు అంటే ఆ పేర్లే ఆయన లైవ్లో చెప్పేశారు. వీళ్ళు కాకుండా ఇంకేమైనా అదృశ్య శక్తులు ఉన్నాయా వీళ్ళ వెనకాల, ఏదో జరుగుతుందని చాలామంది అంటుంటారు. క్యాడర్, టీడీపీ క్యాడర్ కానీ కూటమి క్యాడర్, అలాంటి అదృశ్య శక్తులు ఇంకా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా, లేక కేంద్రంలో వీళ్ళకి ఏమైనా సపోర్ట్ అని మీరు అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయాల్సిన నెక్స్టే లేదండి. ఎందుకంటే మీకు 2014-19లో భారతీయ జనతా పార్టీ తానే స్పష్టమైన ఆధిక్యత సంపాదించుకోగలిగింది. అంటే అలయన్స్ పార్ట్నర్లతోటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్వతహాగా తానే పూర్తి స్థాయి మెజార్టీ సాధించుకోగలిగింది. 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ దక్కకపోయినా ప్రీ పోల్ అలయన్స్ తోటే ఇవాళ కూటమే కంఫర్టబుల్ మెజార్టీ తోటి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో ఒక నమ్మకమైన పార్ట్నర్స్ తోటి వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న సందర్భంలో మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా మళ్ళీ పిలిచి నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించి ఇక్కడ తన అలయన్స్ పార్ట్నర్ కి ప్రత్యర్థిని ప్రోత్సహించాల్సిన నెక్స్ట్ లేదు. మీరు ఒక విషయం గమనించుకుంటే కొన్ని ఇన్సిడెంట్లు మనకి కొంచెం టిపికల్ గా అనిపిస్తాయి. 2014-19 మధ్య కాలంలో ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రధానమంత్రి గారు 1 hour అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే దేశంలో ఇంకే ప్రతిపక్ష నాయకుడికి అవకాశం దక్కల. అదే సందర్భంలో ఈ టెన్యూరు నారా లోకేష్ గారు ఒక రాష్ట్ర మంత్రి, అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఎన్టీ రామారావు గారు ఇవన్నీ పక్కకు పెట్టండి, ఆయన ఒక రాష్ట్ర మంత్రి. ఒక మంత్రిని కుటుంబ సమేతంగా 2.5 hours ఆయనతో పాటు స్పెండ్ చేసి వాళ్ళ పిల్లవాడిని ఈయన సొంతింటి మనవాళ్ళలాగా ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని
అంతటి ఎమోషనల్ కనెక్టివిటీ ఇవాళ వ్యక్తిగతంగాను రాజకీయంగాను ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక టెయింటెడ్ పర్సనాలిటీ తోటి మళ్ళీ అంటగాగి తమ క్రెడిబిలిటీని దెబ్బతీసుకోవాల్సిన నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి లేదండి. ఎందుకంటే ఇవాళ 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2019 నాటి కన్నా భిన్నంగా 63 స్థానాలు కోల్పోయింది. అంటే ఇవాళ ఏ కారణాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రతికూలంగా మారాయి అని అంటే, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కి అధికంగా సీట్లు రావడం, 2019 నాటితో పోల్చి చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాదిలో ప్రధానంగా క్షీణించింది. అటువంటి స్థితి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీ తన క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. 2029 ఎన్నికల నాటికి మళ్ళీ 2024 లాంటి పరిస్థితులు కాకుండా పూర్వం 2019లో ఉన్నట్టుగా తనకు తాను సొంతంగా కూడా మెజార్టీ దక్కించుకోవాలనే ప్రయత్నం తను చేసే ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక టెయింటెడ్ పర్సనాలిటీ తోటి అండగాగాయి తమ క్రెడిబిలిటీ జాతీయ స్థాయి ఎందుకు దెబ్బకొట్టుకుంటారంటే అంత అవసరం కూడా వాళ్ళకి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశంకి, పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీకి మధ్య రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రాతిపదికగా ఒక ఆరోగ్యకరమైన పొత్తు నడుస్తా ఉన్నప్పుడు, ఒక ఆరోగ్యకరమైన పరిపాలన నడుస్తా ఉన్నప్పుడు, ఒక ఆరోగ్యకరమైన అలయన్స్ అటాచ్మెంట్ నడుస్తా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి తోటి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి ఏ క్వశ్చన్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గర దాసోహం జీ హుజూర్ అని తీరాల్సిన దుస్థితి అతుంది. 2011-12 నుంచి ఇది ప్రత్యక్షంగా మనందరం వివిధ సందర్భాల్లో అతను కూడా ఎక్కడ సస్పెన్షన్ ఆస్కారం లేకుండా తన లాయల్టీ ప్రదర్శిస్తానే ఉన్నాడు. వాళ్ళతో అలయన్స్ పార్ట్నర్ అవునా కాదనే అతనికి అప్రస్తుతం. వాళ్ళకి ఎదురు చెప్పలేని ఒక నిస్సహాయ స్థితి అతనిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి అతను లాయల్టీ అతను ప్రదర్శించి తీరతాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 2029లో కూడా అలయన్స్ పార్ట్నర్ గా కంటెస్ట్ చేసినా 2029 తర్వాత జగన్మోహన్ రెడ్డి బలం పెరిగినా తగ్గినా సరే అతనైతే ఆ ఎన్నికల తర్వాత కూడా ఆ రోజు కేంద్రంలో మళ్ళీ ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగినప్పుడు వాళ్ళు ప్రతిపాదించిన ఏ బిల్లుకైనా ఇతర మద్దతు తెలిపే తీరుతాడు. వాళ్ళు నిలబెట్టిన ఏ అభ్యర్థికైనా ఇతర మద్దతు ఇచ్చే తీరుతాడు. అది అతనికి పట్టిన కర్మ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దుస్థితి కోణంలో చూసినప్పుడు అతను డిఫెండ్ చేసుకోవడం కోసం ఈ స్ట్రాటజీ ఎంచుకుంటున్నాడు. రేపు రోజున ఒకవేళ కేంద్రంలో ఈక్వేషన్స్ మారాయి అనుకుందాం, ఒకవేళ ఇక్కడ రాష్ట్రంలో ఈక్వేషన్స్ మారకుండా కేంద్రంలో కనుక ఈక్వేషన్స్ మారితే ఆ రోజు అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాసోహం అనే దుస్థితి అతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కట్టప్ప సింహాసనానికి బానిస అన్నట్టుగా కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి బానిసత్వం చేసి తీరాల్సిందేనండి. అందులో ఎట్లాంటి నిర్మోహనం లేదు, ఎటువంటి సస్పెషల్ ఆస్కారం లేదు. రైట్. రవిచంద్రారెడ్డికి ఫైనల్గా సార్, ఇంతకుముందు మీరు అప్పుడు ఆ పార్టీలో ఉన్న ఎక్కడున్నా మీరు వినుంటారు గత ప్రభుత్వ పాలనలో ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేశారు ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి టీడీపీకి సంబంధించి. ఇంక నుంచి అది కొంచెం తగ్గింది అనిపిస్తున్నా కూడా అప్పుడప్పుడు అలాంటి లాంగ్వేజ్ వస్తూనే ఉంది సార్. ఇంకా అది మారలా. నిన్న కూడా మీరు చూస్తుంటారు జనసేన అధినేత ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చారు. అది నెంబర్ 1. నెంబర్ 2 సార్, అప్పటికి లోకేష్కి ఇప్పుడు లోకేష్కి తేడా మీరేమైనా చూసారా? ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు ఆయన డెవలప్ అవుతున్న విధానం ఏమన్నా సార్? రైట్, ఓకే సార్, నేను ఫైనల్గా సార్తో మాట్లాడేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ రవిచంద్రారెడ్డి ఫైనల్గా సార్ ఈ 2 ప్రశ్నలకు సమాధానం ప్లీజ్ సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు యువకుడుగా వచ్చి యువగళం పేరుతో యాత్ర చేసినప్పుడు ఆయన అప్పటికి పెడుతున్న కేసుల మీద ఉద్రేకపూరితంగా ఒక రెడ్ బుక్ తీసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా, మీలో 12 కన్నా ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా ఆదరిస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే కార్యకర్తల మీద అన్యాయమైన కేసులు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ కేసులు అంటే 1 డజన్ కేసులు పెట్టిన వాళ్ళని ముందుగా పరిశీలనలోకి తీసుకుంటానని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అన్ని కేసులు పెడుతున్న ఆక్రోశంలో నుంచి వచ్చిన మాటలు అవి. వాటిని వెంటనే పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చినప్పుడు ఇంకా అసలు గవర్నమెంట్ ఫామ్ కానప్పుడే మొత్తం మీద దాడులు జరిగాయి, దాడులు కంటిన్యూ అయినాయి. తర్వాత లీగల్ గా కేసులు అనేవి ఏర్పడాల్సిన వాళ్ళ మీద ఏర్పడ్డాయి. కొన్ని అన్యాయమని అక్రమని ఆక్రోశించడం ఖచ్చితంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా లీగల్ గా శాంక్టిటీ లేనప్పుడు బెయిల్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేకపోతే వివిధ రకాల వ్యక్తులను ఉద్దేశించి అవమానకరంగా ఉచ్చరించకూడని పదాలతో మాట్లాడినప్పుడు ఆయన నవ్వకుండా ముసిముసి నవ్వులు చిందించకుండా లేచి ఇందుకు కాదు మనకు సభ ఉన్నది, మనం వీటిని ప్రోత్సహించేది లేదు, నేనుగా వీటిని అంగీకరించను,
ఇక్కడ సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. ప్రతిపక్షంగా అప్పట్లో ఏదన్నా తప్పులు చేస్తుంటే వాటి మీద మనం విచారణ జరిపిస్తాం, పాయింట్ వైజ్ మాట్లాడండి అని కానీ ఒక్క మాట మాట్లాడంటే ఆయన హీరో అయ్యేవాడు. అలా చేయకపోవడం వల్ల రెచ్చిపోయి ఏదైతే మాట్లాడారో ఆ రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇవ్వడం ఏదైతే జరిగిందో అది ఒక రాంగ్ ప్రొసీడింగ్ ని, తర్వాత రాంగ్ ప్రజెంటేషన్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్లడంతో పాటు తెలుగుదేశం పార్టీ మీద సింపతి వచ్చేందుకు ఉపయోగపడింది. అలాంటి సింపతికి అవకాశం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి జరుగుతున్న ప్రచారాన్ని గురించి లోకేష్ గారు సమీక్షించుకుంటున్నట్టు కనపడింది. దాంతో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ట్రాన్స్ఫర్మేషన్ విజిబుల్ గా కనపడుతుంది. ఇప్పుడు కంపెనీలు తీసుకురావడం, లేకపోతే దేశ విదేశాలకు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ నుంచి గురించి గొప్పగా చెప్పడం, లేకపోతే కేంద్ర మంత్రులను కలిసినా ప్రధానమంత్రి గారిని కలిసినా ఏ రోజు కూడా ఈ పాత రెడ్ బుక్ అనే ముద్రను వదిలించుకుంటూ ప్రోగ్రెసివ్ లోకేష్ గా తనను తాను మలుచుకుంటూ, మొన్నటికి మొన్న నేను ఢిల్లీలో లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయన కలవడానికి విష్ చేయడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ అడగడం కూడా జరిగింది. ఆయన వెంటనే అపాయింట్మెంట్ పెట్టమనడం కూడా అప్పట్లో మేము అటువైపు నుంచి విమర్శించిన వాళ్ళు, కానీ కూడా వెంటనే అంటే కలుపుకొని పోయే మనస్తత్వం, ఎవరైనా కలిసి వస్తామంటే కలిసి నడుద్దామని చెప్పే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు సార్ శ్రీనివాస్ గారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో వెంటనే రియాక్ట్ అయిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటు ఒక మెచ్యూర్డ్ లీడర్ గా, ప్రోగ్రెసివ్ యంగ్ పర్సనాలిటీగా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నారని అయితే ఖచ్చితంగా చెప్పగలను. కానీ వీళ్ళు ఇంకా మారలేదు సార్. ఇంతకు ముందు వాళ్ళు అదే విధంగా ఉన్నారు, అదే లాంగ్వేజీ, బెదిరింపులు జరుగుతున్నాయి. మన ఈ మధ్య కాలంలో కూడా పేర్ని నాని గారు ఒక ఫంక్షన్లో ఈ మద్యం కేసు సంబంధించి ఎవరో కేసు వేసిన ఆయన మీద కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీళ్ళు మారరా? వీళ్ళ ఇంతేనా సార్? వీళ్ళ తీరు ఇంతేనా? ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళు కాబట్టి అంతకు ముందు. నేను ఒక మాట చెప్తా, వాళ్ళకి కూడా హితవు చెప్పాలనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్. ఈ రోజు మీరు బెదిరిస్తారు, బెదిరించినందువల్ల అరెస్టులు ఆగుతాయా? లేదు కదా. మీరు సరైన స్టేట్మెంట్ నిజాయితీగా మాట్లాడి ఒకవేళ నిజంగా మీరు అందరూ కానీ అరెస్ట్ అయిపోతే అందరూ అరెస్ట్ అయిపోండి, మీకు సింపతి వస్తుంది. సింపతి గొప్పదా, లేకపోతే పరుషమైన పదాలు అనకూడనివన్నీ అనేసి హీరోయిజమా, సినిమా డైలాగ్లా, లేకపోతే రాంగ్ స్క్రిప్ట్లు ప్రాక్టీస్ చేస్తున్నారా? దీనివల్ల రాజకీయాలు కలుషితం అయిపోతున్నాయి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల మీద వేధింపులు ఉండేవి కాదు, కొన్ని పనులు కూడా వాళ్ళకి జరిగేవి. అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పనులు జరిగేవి, కొంతమందికి మంచి జరిగేది. ఆ యొక్క పెళ్లిళ్ళకి కానీ, సమావేశాలకు కానీ, ఒకరికొకరు ఫంక్షన్లకు కానీ వెళ్లే వాతావరణం ఉండేది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ కక్షపూరితమైన రాజకీయాల వల్ల ఒకళ్ళ పెళ్లిళ్ళకి ఒకళ్ళు వెళ్ళలేని పరిస్థితికి నేను కూడా ప్రత్యక్షంగా 1-2 పెళ్లిళ్ళు మిస్ అయ్యాను, 1-2 కార్యక్రమాలు సెరమనీలకు మిస్ అయ్యాను. ఎందుకంటే వర్గాలుగా రాజకీయం విడగొట్టబడింది వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం మొదలయ్యాకే. వైఎస్ఆర్సీపీ రాజకీయానికి ముందు కాంగ్రెస్ తెలుగుదేశంలో ఈ విధమైన దాడులకు సంబంధించి, లేకపోతే ఆలోచనలో కూడా ఏదైతే మెంటాలిటీ వచ్చిందో, వర్గాలుగా విడిపోయే మెంటాలిటీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత తీవ్రంగా తెలంగాణలో కూడా లేదు, ఎక్కడ పక్క రాష్ట్రాల్లో కూడా లేదు, నార్త్ ఇండియాలో కూడా లేదు. ఇది సాంప్రదాయానికి భిన్నంగా నడుస్తుంది. ఇది రాజకీయాలకు మంచిది కాదు. ఖచ్చితంగా కూడా విధానపరంగా మాట్లాడాలి, విధానపరంగా సమస్యలు లేవనెత్తాలి. అప్పటికే అరెస్టులు జరిగితే దాన్ని స్వీకరించాలి, ఆమోదించి అరెస్ట్ అయిపోయి సింపతి పొంది మళ్ళీ ప్రజల నుంచి రావాలి. అంతేగాని రెచ్చగొట్టుకొని దాన్ని ఏదో ఉత్పాతం లాగా, ఉత్ప్రేరకం లాగా రాసే ఆ డైలాగులు యూట్యూబ్ ఛానల్స్ కి 4 రోజులు రేటింగ్ తెస్తాయేమో కానీ సమాజం మెచ్చదు, ప్రజలు ఆమోదించరు. సార్ ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఏపీలో పాలన ఏ విధంగా సార్? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు సార్ మీరు ప్రజెంట్? ఏం 18 నెలలే అయితే నేను 80 మార్క్స్ ఇస్తాను సార్. 80 మార్క్స్. ఎందుకంటే 20 మార్క్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు అటు ఇటు ఏవైతే చేస్తున్నారో రకరకాల వాళ్ళు కానీ, లేకపోతే రాజధాని అభివృద్ధి గురించి ప్రశ్నించే వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని, ఏదైతే రైతులు కూడా మొన్న మాట్లాడిన విషయాలు కానీ, వాళ్ళ అపోహలు దూరం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిష్కరించే క్రమంలో ఆ 20 మార్క్స్ తగ్గించి ఇప్పటి వరకు అయితే 80 మార్క్స్ ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారం అయితే పూర్తిగా ఉంటుంది, దాంట్లో నో డౌట్. 100% డౌటే లేదు సార్, డౌటే లేదు. రైట్. కంప్లీట్ సహాయ సహకారాలు, ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన అభిమానం, చంద్రబాబు నాయుడు గారు లెడ్ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మోడీ గారు ప్రోత్సహిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కి ఇస్తున్న ప్రోత్సాహం, ఆంధ్రప్రదేశ్ కి ప్రజల మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో మోడీ గారి విజిట్స్ ఏ విధంగా పెరిగాయి మీరు గమనించవచ్చు. ఈ మధ్యనే సీమలో కర్నూలుకి వచ్చారు, మళ్ళీ అనంతపూర్కి వచ్చారు. అన్ని జిల్లాలని టచ్ చేయాలనేది ఆయన ఆలోచన. రాబోయే నెలలో అటల్
సందేశ్ యాత్ర పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి గారి సెంటనరీ ఇయర్ కాబట్టి తిరుపతి నుంచి మొదలై వచ్చే డిసెంబర్ 10వ తారీఖున మొదలయ్యే బస్సు యాత్ర శ్రీకాకుళం దాకా, తర్వాత అనంతపూర్ నుంచి తిరుపతి దాకా అన్ని జిల్లాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు నెలకొల్పుతున్నాం. భారతీయ జనతా పార్టీ రోజు ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తుంది. పార్టీ మరింతగా వ్యవస్థీకృతం అవుతుంది. దానికి నిర్మాణాత్మక కార్యవర్గం రోజు పనిచేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్రారెడ్డి గారు లైవ్లోకి వచ్చి మాతో పార్టిసిపేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. నమస్తే. రైట్. అది రవిచంద్రారెడ్డి గారు ఇస్తున్న క్లారిఫికేషన్. ఎటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంకి ఎటువంటి డ్యామేజ్ కాదు, ఇదే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. జగన్ లాంటి వ్యక్తులు ఎంత ప్రయత్నించినా కూడా కూటమికి ఎటువంటి నష్టం లేదు. సజ్జల రూపంలోనే వైసీపీ నాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏదో ఒక రోజు ఒక బోర్డు పెట్టే క్లోజ్డ్ అనే బోర్డు కూడా పెట్టేస్తాడు సజ్జల అంటూ ఆయన హాట్ కామెంట్ చేస్తున్నాం. మరి ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకెన్స్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.